క్షేమంగా ఉన్నాం అని చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం విందాం. తీయాలా వేయాలా? మంచిది. ఈరోజు వాస్తవానికి ఒక 6 మాటలు చెప్దాం అనుకొని వచ్చాను. నేను ఆ మాట చెబితే ఏందో మరి గురించి వస్తాను. వీలైనంత వరకు ఒక 2 మాటలు ఒక మాట అని చెప్పి ప్రభు సన్నిధానంలో నేను ముగిస్తాను. బట్ ఈరోజు టాపిక్ ఏమిటంటే, నీలో ఉండవలసినవి దేవుడు కోరుకునేవి. నీలో ఉండవలసినది ఏమిటి, దేవుడు నీలో కోరుకునేది అనే విషయాన్ని బట్టి 1-2 మాటలు మీతో పరిశుద్ధాత్మ సన్నిధానంలో చెప్పాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. కాబట్టి మనలో ఏముండాలి, నీలో ఏముండాలి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు, నీలో ఉండేవి, నీలో ఉండవలసినవి దేవుడు కోరుకునే విషయాలు ఏమిటి అనేది 1-2 మాటలు నేను చెప్పి నేను ముగిస్తాను. కాబట్టి బైబిల్ గ్రంథం తీసుకున్నట్టు వాళ్ళందరూ కూడా సామెతల పుస్తకాన్ని ఒకసారి తెరిస్తే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. చదువుతలే. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ధనవంతుడు అయ్యే దాని కొరకు ఆతురపడువాడు శిక్ష పొందకపోడు. నొందకపోడు అన్న ఒకటే, పొందకపోడు అన్న మాట ఒకటే. కానీ ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, మాటలో నమ్మకత్వం. దేంట్లో నమ్మకత్వం? మాటలో నమ్మకత్వాన్ని చెప్తున్నాడు. ఏమని అన్నాడా? 20వ వచనంలో, నమ్మకమైన వానికి దీవెనలట మెండుగా కలుగుతాయట. మీరు బాగా అర్థం చేసుకోవాలి. అయ్యా దబ్బుతుడు వాడు. నమ్మకమైన వానికి దీవెనలు ఎలాగ ఉంటాయంట? మెండుగా కనపడతాయట, మెండుగా ఉంటాయట. మెండుగా ఉంటాయని దేవుడే ఈ మాటని తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే మనకి నమ్మకమైన వ్యక్తులుకి మెండైన దీవెనలు అనగానే, దీవెన అనగానే మనకేం గుర్తుకొస్తుంది? నేను ఎందుకంటే మీకు చూపిస్తే బాగుంటుంది. ఇది గుర్తుకొస్తుంది మనకి. దీవెనలు అనగానే, దీవెన అనగానే ఇది మొత్తం వచ్చి నా నట్టెంట పడితే చాలు అని మనము ఆశపడతాం. దీన్ని బట్టి మనం ఆశపడతాం. ఓకేనా? అయితే వద్దని ప్రభు చెప్పలేదు, నేను కూడా చెప్పట్లేదు. కానీ ఎక్కువ దాని మీద మనసు పెట్టొద్దని ప్రభు వారు తెలియపరుస్తున్నాడు. అందుకే నమ్మకంగా ఉన్నవానికి మెండైన దీవెనలు అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఈ డబ్బులు ఎలాంటిదంటే టోకన్ లాంటిది. డబ్బు ఎలాంటిది? టోకన్. తెలుసు కదా మీకు. టోకన్ కాడికి బాగానే ఇడ్లీ ఎంత? 40 రూపాయలు అండి, ఒక టోకన్ ఇవ్వండి. ఇంకా పూరి ఎంత? 50 రూపాయలు ఒక టోకన్. లేకపోతే దోశ అడిగామనుకో, డైరెక్ట్ వాడు డబ్బులు తీసుకొని దోశ ఇవ్వడు మనకి. వాడు ఏమిస్తాడు? మనకి టోకెన్ ఇస్తాడు కదా. టోకెన్ లాంటిది డబ్బు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నమ్మకంగా ఉన్నటువంటి వాడికి మెండైన దీవెనలు. ఈ మెండైన దీవెనలో ఏమేమి దీవెన? కుటుంబంలో ఆనందం కలుగుతుంది, కుటుంబంలో సంతోషము కలుగుతుంది, కుటుంబంలో అనురాగం కలుగుతుంది, కుటుంబంలో ఆప్యాయత కలుగుతుంది, కుటుంబంలో ప్రేమ విస్తరించబడుతుంది. ఈ ప్రేమ విస్తరించబడినప్పుడు కుటుంబంలో కలిగే ఆనందము అంత ఇంత కాదు. దీని గురించి ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు. ఏమని?
నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. నీకు డబ్బు బోలెడు నుండి సంతోషం లేకపోతే ఉపయోగం ఏమున్నది? మొట్టమొదటి నీ కుటుంబంలోకి దేవుడు ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాడు. ఆనందాన్ని, సంతోషాన్ని, రక్షణని నీకు తీసుకురావాలని ప్రభువారు కోరుకుంటున్నాడు. ఇవన్నీ కోరుకున్న తర్వాత ఇవన్నీ పోతా ఉంటే వాటేమిటే నీకు కావాల్సిన ధనం కూడా వస్తూ ఉంటాయి. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతా ఉంటాడు. అందుకని ప్రభువారు ఇక్కడ చెప్పారు, నమ్మకమైన వారికి మెండైన దీవెన. నువ్వు నమ్మకంగా వెళుతూ ఉన్న కొలది నీకు ఏది కావాలో, ఏది అవసరమో, ఏది అక్కరో, ఏది నీకు కావాలో దాన్ని బట్టి నువ్వు ఏ విధంగా నువ్వు సంతోషిస్తావో అది ప్రభువుకు తెలుసు. అందును బట్టి ప్రభువారు సెలవిస్తున్నాడు, నువ్వు నమ్మకంగా ఉంటే ప్రార్థనలో, నువ్వు నమ్మకంగా ఉంటే వాక్యములో, నువ్వు నమ్మకంగా ఉంటే నీ వ్యక్తిత్వంలో, ఇవన్నీ కూడా నిన్ను సంతోషపరుతాయి, ఇవన్నీ నిన్ను ఆనందపరుస్తాయి, ఇవన్నీ నిన్ను అనురాగంలోకి తీసుకువెళ్తాయి, ఇవన్నీ కూడా ప్రేమతో నిన్ను కప్పివేస్తాయి అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. అందుకని ఇవన్నీ ఉండాలి అంటే నీవు మాటలో నమ్మకత్వము కలిగిన వ్యక్తిగా ఉండాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. దేవుని సన్నిధికి ఈ రోజు నేను వస్తాను అంటే రావాలి, రాలేను అంటే రానవసరం లేదు. ఇస్తాను అంటే ఇయ్యాలి, ఇయ్యలేను అంటే ఇయ్యకుండా ఉండాలి. అంతేకాని ఇస్తాను అని చెప్పేసి ఇవ్వకుండా ఉంటే, వస్తాను అని చెప్పేసి రాకుండా ఉంటే నువ్వు దేవుని మాటలో నమ్మకత్వం లేనటువంటి వ్యక్తిగా మారిపోతావు. నువ్వు నమ్మకమైన వ్యక్తివి కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. నమ్మకంగా జీవించే అంతవరకు నీ జీవితంలో మెండైన ఆశీర్వాదాలు నీ వెనకే వస్తా ఉంటాయంట. కానీ దానిని దూరపరిచేవాడు ఎవ్వడికి చేత కాదట. కాబట్టి నీవు మాటలో నమ్మకత్వం ఉండాలి, నీ మాటలో నైపుణ్యత ఉండాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆశ చూసి మాట్లాడాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుని మహిమపరిచేదై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట నిన్ను ఆనందపరిచేదై ఉండాలి, హల్లెలూయా. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట నిన్ను నడిపించేదై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు మాటలో నమ్మకత్వం కలిగిన వ్యక్తిగా ఉండాలి అంటున్నాడు. ఒకసారి ఇంకొక మాట చదవండి. అదే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉన్నది. 18:7. అమ్మా సరిగ్గా చదవండి తల్లి. బుద్ధిహీనుని యొక్క నోరు వానికి నాశనమును తెచ్చును, వాని యొక్క పెదవులు. చూడండి, బుద్ధిహీనుని యొక్క నోరు ఏమైతుందట? వానికి నాశనము తెచ్చేసిందట. బుద్ధిహీనుడికి వాడి యొక్క మాట తీరు, వాడి యొక్క నడక తీరు, వాడు ప్రవర్తన తీరు వాడికి నాశనమనే కొని తెచ్చిందట. తర్వాత వాని యొక్క పెదవులు వాని ప్రాణమును ఉరి తెచ్చి పెట్టేసిందట. వాడి ప్రాణానికి ఏం తెచ్చిపెట్టిందట? ఉరి తెచ్చిపెట్టింది. అందుకే ప్రతి ఒక్కరూ మాట్లాడేటప్పుడు నిదానించి ఎదుటి ఉన్న అక్కలతో, ఎదుటి ఉన్న చెల్లెలతో, ఎదుటి ఉన్నటువంటి అన్నలతో, ఎదుటి ఉన్నటువంటి మనుషులతో, సంఘములతో, బయట ఉన్నట్టు వాళ్ళతో, ప్రార్థనకు పోయే నీవు, వాక్యాన్ని వింటున్న నీవు, దేవుని కొరకు మాట ఇచ్చిన నీవు ఆచి తూచి మాట్లాడి నీ మాట వైఖరిని కాపాడుకునే వ్యక్తిగా నువ్వు ఉంటే మెండైన ఆశీర్వాదము నీకు వస్తుంది. అప్పుడు మనకి స్వతంత్రం వచ్చినట్టు రోజులట. అప్పుడు నెహ్రూ గారు మనకి ప్రధానమంత్రిగా ఉన్నారట. నెహ్రూ గారు ప్రధానమంత్రిగా జీవిస్తూ ఉన్నారట. ప్రధానమంత్రిగా జీవిస్తున్న సందర్భాలలో ఆయన దగ్గరికి ఒక కేసు వచ్చింది. అది అండమాన్ అనే ప్రాంతం నుండి వచ్చినప్పుడు, అండమాన్ ప్రాంతం నుంచి వచ్చినప్పుడు అతను చేసినటువంటి పనికి అతనికి ఉరి శిక్షని అమలు చేశారు కోర్టు. అప్పుడు కోర్టు అలా చేసినప్పుడు ప్రధానమంత్రికి అప్పచెప్పేశారు, మీరే ఈ దేశానికి ప్రధానమంత్రి కదా, మీరే దాన్ని అమలు చేయించండి మీ ఆధ్వర్యంలో అని నెహ్రూ గారికి వాళ్ళు మాట చెప్పారట. చెప్పినప్పుడు ఆ మాట చెప్పినప్పుడు ఆ దొంగని తీసుకుని వెళ్ళి ఉరి తీయటానికి ఇష్టపడ్డారట. అప్పుడు
ఉరితీస్తున్న ఆ సందర్భాలలో అతనికి మొట్టమొదట నల్లని క్లాత్ ఒకటి కప్పి తనకి ఉరి ఒకటి బిగించి దానికి పైన ఒక కొంకి ఉంటుంది. ఆ కొంకిని దానికి తీసినప్పుడు అతని కాళ్ళ కింద ఒక చెక్క ఉంటుంది. ఆ చెక్కని వాళ్ళు అలాగ లాగంగానే ఆ చెక్క కింద తొలగిపోతుంది. ఆ ఉరి కొయ్యికి వేలబడి అతడు చచ్చిపోతాడు. ఈ విధంగా అప్పుడు కాలంలో వాళ్ళు దానిని అమలు చేశారు. అమలు చేసిన అప్పుడు ఏం జరిగింది అంటే, అమలు చేసినట్టు ఆ ఉద్దేశంలో అతనికి ఉరి పెట్టారు. ఉరి పెట్టి దాన్ని ఎప్పుడైతే అలాగ లాగగానే ఏమైపోయిందంటే అతనికి ఉరి పడలేదు, కానీ ఆ ఉరి వేసినట్టు తాడు తెగి కింద పడ్డాడట. ఉరేసిన తాడు తెగి కింద పడ్డాడట. ఈ కింద పడగానే ఆ దొంగను అక్కడ పెట్టేసి ఎమిటి కబురు పంపించారు నెహ్రూ దగ్గరికి. అయ్యా, కోర్టు ఇచ్చినట్టు తీర్పు ప్రకారంగా అతనికి ఉరి శిక్ష అమలు చేశారు కదా, ఉరిని ఇలాగా తీయబోయిన తరంలో ఆ తాడు మరి అది తెగి కింద పడింది, అతడు బ్రతికాడయ్యా, ఏం చేయమంటారా అని అడిగారట. అప్పుడు నెహ్రూ గారు అన్నారట, అరే వాడికి భూమి మీద తిరిగే నోకలు ఉన్నాయిరా, అందుకే వాడు తిరుగుతున్నాడు, పాపం వాడికి ప్రాణభిక్ష పెడదాము కాబట్టి వాడిని తీసుకొని రండి అని చెప్పేసి నెహ్రూ గారు అతన్ని కబురు పంపితే 2-3 కలిసి పోలీసులు అతన్ని తీసుకొని నెహ్రూ దగ్గరికి తీసుకొని వచ్చారట. నెహ్రూ దగ్గరికి తీసుకొని వచ్చి నెహ్రూ గారు అడిగారట, ఏమయ్యా నువ్వు ఇలాగా వేయబోయాలకు పడ్డావు కదా, నీకు సంతోషంగా ఉందా అని అడిగాడట. వాడు పక్కున నవ్వి నెహ్రూ గారిని అడిగాడట, నీకెవరయ్యా ప్రధానమంత్రి జాబ్ ఇచ్చింది, ఊరి వేయటానికే చేతగానంటి పరిచర్య చేస్తున్నావు ఆ దేశానికి, రాష్ట్రానికి, నువ్వు ఇంత అమాయకతత్వమైన పరిచర్య ఎలా చేస్తున్నారు ప్రధానమంత్రి గారు అని చెప్పేసి నెహ్రూ గారిని వాడు ప్రశ్న వేశాడట. నెహ్రూ గారు విభ్రాంతి పొందాడట. అయ్యో ఇదేంది, వీడికి ప్రాణభిక్ష పెడదామని మనం అనుకుంటే వీడేంది ఎలాగ మాట్లాడాడు అని. అయ్యా నేను చూసుకోలేదు, కొత్త తాడు అనుకున్నాం, అది పాత తాడు, తెగి కింద పడ్డావు, బ్రతికిపోయావని అనుకున్నాము, నో ప్రాబ్లం అయ్యా, పర్వాలేదులే రే, ఇంకొక కొత్త తాడు తీసుకుని వచ్చి ఈయన మరలా ఉరేయండి అని అన్నాడంట. చూడండి, వాడు మాట తీరు, మాటలో నమ్మకత్వం లేని జీవితాన్ని వాడు జీవించాడు. ప్రధానమంత్రి గారు నన్ను పిలిపించారే, ఆయన ఏం మాట్లాడతాడు, ఆయన నాకేమైనా ప్రాణభిక్ష పెడతాడేమో, అయ్యా ఇలాగ తెగి కింద పడ్డాను కదా, నాకు ప్రాణభిక్ష పెట్టయ్యా అంటే ఆయన ప్రాణభిక్ష పెట్టేవాడేమో ఒకవేళ. కానీ ఆయన ప్రాణభిక్ష పెట్టేక ముందు ఈవిడ అతను ప్రశ్న వేశాడు. అది నోటి మాట. ఈ నోటి మాట వాడి ఆవిష్యం తీర్చేటట్టుకు చేసింది. ఈ నోటి మాట వాడిని మళ్ళీ అంధకారం లేక పోయేటట్టుకు చేసింది. అందుకే ప్రభువారు అంటున్నాడు, నీ నోటి మాట ఏమని రాయబడింది 18వ అధ్యాయం 7వ వచనంలో, బుద్ధిహీనుని యొక్క నోరు వానికి నాశనాన్ని తెచ్చిపెడుతుంది, వాని యొక్క పెదవులు వాని ప్రాణమును వాడి ప్రాణానికి ఉరి తెచ్చి పెట్టేసింది, నాశనాన్ని తెచ్చి పెట్టేసిందట. కాబట్టి ఈరోజు నీవు సంఘానికి వస్తున్న నీవు, మందిరానికి వస్తున్న నీవు, ప్రభువులో ఉన్న నీవు, దేవునిలో ఉన్న నీవు మాటలో నమ్మకత్వము కలిగి ఉన్నావా? లేకపోతే నమ్మకత్వం లేని జీవితాన్ని జీవిస్తూ అలాగే బ్రతుకుతూ ఉన్నతమైన రాజ్యానికి పోకుండా ఈలోకి సంబంధమైన విషయంగానే తిరగటానికి ప్రయత్నం చేస్తూ జీవిస్తూ ఉన్నావా? బట్ నీతో మాట్లాడుతున్నాడు దేవుడు, నీకు చెప్తున్నాడు, నీ మాటలో నమ్మకత్వం ఉండాలి. అది భర్త దగ్గరే కావచ్చు, అది భార్య దగ్గరే కావచ్చు, అది పిల్లల దగ్గరే కావచ్చు, అది సంఘం ఎదుటే కావచ్చు, అది సమాజం ఎదుటే కావచ్చు, అది గ్రామం ఎదుటే కావచ్చు, అది నీ బంధువులు రక్త సంబంధాలు ఎదుటే కావచ్చు. కానీ నీ మాటలో నమ్మకత్వము కనిపించినప్పుడు ఈ మనిషి నమ్మకమైన వ్యక్తి అని మనుషుడు నమ్మినా నమ్మకపోయినా ఆ పరలోకపు తండ్రి నీకు సర్టిఫికేట్ గా ఇవ్వగలిగితే నాశనాన్ని నువ్వు తప్పించుకుంటావు. ఆశీర్వాదం అని ఎంట వచ్చింది. నమ్మకమైన జీవానికి మెండైన దీవెనలు ఎనికేడుతూ వస్తాయని దేవుని వాక్యముతో నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే విధంగా ఒక ప్రాంతంలో ఒక రాజుగారు ఉన్నారు.
ఆయన పుట్టినరోజు జరిగిన ప్రతి సందర్భంలో ఒక నలుగురికి ఆయన మేలు చేసేవాడట. పుట్టినరోజు సందర్భంలో ఏమి అడిగినా సహాయం చేసేవాడట. సహాయం చేస్తే పొరుగురు వాళ్ళు నలుగురు వచ్చారట రాజు దగ్గరికి. వచ్చి, అయ్యా ఈరోజు మీ పుట్టినరోజు కదా, పుట్టినరోజు ప్రతి సందర్భానికి వచ్చిన ప్రతి వారికి నువ్వు మేలు చేస్తావు కదా, నాకు ఒక ఆశ ఉందయ్యా అని ఒక పెద్ద ఆయన అడిగాడట. ఏమిటయ్యా ఆ ఆశ అని ఆయన అడిగితే, ఏమి లేదయ్యా, నాకు 6 మంది కుమార్తెలు ఉన్నారు, వాళ్ళ 6గురు పెళ్లి కానింటి వారు, వాళ్ళకి పెళ్లి చేద్దామంటే నా దగ్గర చిల్లి కావలేదు, నేనేం చేయాలో అర్థం కాలేదు. సంవత్సరం నీ పుట్టినరోజుకి వద్దామనుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు నాకంటే ముందు వస్తున్నారు, కాకుండా నేను రాత్రే వచ్చానయ్యా, రాత్రే వచ్చి కాసుకొని ఉన్నానయ్యా, నాతో పాటు ఇంకా కూడా 3 ఉన్నారు, 4 వచ్చామయ్యా అని అంటే, ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? నా బిడ్డలకు పెళ్లి చేయాలనుకుంటున్నానయ్యా, సహాయం చేయండి. అప్పుడు ఆయన అన్నాడట, మంత్రిని పిలిపించి, రే కొంత ధనాన్ని అతనికి ఇచ్చి పంపించండి రా అని చెప్పినప్పుడు అతనికి కొంత ధనాన్ని ఇచ్చి పంపించాడు. తన కుమార్తెల పెళ్లి ఆయన క్షేమంగా చేసుకున్నాడట. రెండో వాడు వచ్చాడట. రెండో వాడు వచ్చి, నీకేం కావాలని అని అడిగాడట. అయ్యా సంవత్సరం నేను కౌలుకు భూమి తీసుకొని పంట వేస్తున్నానయ్యా, పంట వేస్తే సగం వాడికి సగం నాకు, వచ్చిన దాంట్లో సంతోషం లేదయ్యా, నీ దేశం అంతట్లో చాలా భూమి ఉన్నది కదా, కొంత భూమి నాకు ఇస్తే నేను పంట వేసుకొని బ్రతుకుతానయ్యా అనగానే మరలా మంత్రిని పిలిచి ఒక 10 ఎకరాలు అతనికి ఇచ్చి పంపించాడు. అతను బాగుపడ్డాడు. మూడో వాడు వచ్చాడు. ఏం కావాలరా నీకు అడిగాడు. అయ్యా నేను చదువుకున్నానయ్యా, ఎవరి దగ్గరికి పోయినా నాకు ఉద్యోగం రాలేదు, పోషణ జరగడానికి చాలా బాధగా ఉంది, కుటుంబాన్ని నడిపించుకోవడానికి చాలా ఇబ్బందుల మధ్యలో ఉన్నాను, నాకేమన్నా సహాయం చేయరా అని అడిగితే అతడు అన్నాడు, రే నా కోటలో ఒక పాత్ర ఖాళీ ఉంది, అందులో నువ్వు పోయి చేయని మంత్రి గారు అతనికి కూడా ఉద్యోగం ఇచ్చి పంపించారు. 3 పెద్ద ఆయనకేమో ధనాన్ని ఇచ్చి పంపించాడు, రెండో వాడికి భూమిని ఇచ్చి పంపించాడు, మూడో వాడికి తన కోటలోనే అతనికి ఉద్యోగాన్ని ఇచ్చాడు. 4వ వాడు వచ్చాడు. నీకేం కావాలని అన్నాడు. అయ్యా నాకు ఏముంది, కానీ ఒక్క రోజు వచ్చి నా ఇంట్లో ఒక్క రోజు భోజనం చేసిపోనవు, ఒక్క రోజు నా ఇంట్లో వచ్చి భోజనం చేసిపోవని చెప్పేసి అడిగాడట. రే నేను రాజును రా, నేను కింద స్థాయిలో ఉన్నవాడిని కాదు, ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి, నేను రాజును రా, ఇంకొకటి ఏమన్నా కోరుకోరంటే, లేదయ్యా నువ్వు ఖచ్చితంగా నా ఇంటికి రావాల్సిందే అని చెప్పేసి అతను గట్టిగా పట్టుబడినప్పుడు మంత్రి గారికి చెప్పాడట, రే వాడి ఇల్లు ఎక్కడ ఉందో తెలుసుకోండిరా, అక్కడికి పోవడానికి ఏర్పాటు చేద్దాము అని చెప్పేసి మంత్రిని తనతో పాటు ఉన్న కొంతమందిని పంపిస్తే 3 రోజులు ప్రయాణం చేశారట. 3 రోజులు సరిపోయేంత ప్రయాణం అయ్యేంత దూరంలో ఆ ఇల్లు ఉన్నదట. ఊరికి ఎడంగా ఉన్నదట, ఊరికి దూరంగా ఉన్నదట. ఆ ఇల్లు అక్కడికి పోయి చూస్తే పూరిపాకట, ఆ రోడ్లు లేవట, కాలి బాటట. ఏం చేయాలో అర్థం కాక 3 రోజుల తర్వాత ఆ ఇంటికి పోయి చూస్తే ఆ ఇంట్లో ముసలాయన ఉన్నారట. ఆ ఇల్లు అంత వాసన కలుగుతుందట. మనవన్న పెట్టుకొని వాళ్ళు జీవిస్తున్నారు అక్కడ. ఇక్కడ రాజు ఎలా భోజనం చేస్తాడు రా అని చెప్పేసి వాళ్ళు అడిగారట. లేదు నా ఇంట్లో రాజు భోజనం చేయాలి అని పట్టుబట్టాడు దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే పట్టుబట్టాడు, ఆ పట్టును విడవకుండా మంత్రి తీసుకెళ్లి రాజుకు చెప్పారు. అయ్యా అతడి ఊరు 3 రోజులు ప్రయాణం చేయాలి, కానీ ఆ రోడ్లు బాగలేవు, కానీ వాళ్ళ ఇల్లు బాగలేదు, ఆ ఇల్లంత వాసన వస్తుంది అని చెప్పగానే అప్పుడు రాజుగారు మంత్రి గారు చెప్పారట, రే ఎట్లయినా వాడికి మాట ఇచ్చారా, మాట తప్పొద్దురా, వాడింటికి వెళ్ళాలి, భోజనం చేయాలి, నువ్వు ఆ ఇంటికి వెళ్ళబోయే ముందుగా రోడ్డు మొత్తం శుభ్రం చేయి, ఆ రోడ్డు మొత్తం అద్భుతంగా అటుకు నుంచి 2 రథాలు, ఇటు నుంచి 2 రథాలు పట్టి అంత రోడ్డును ఇంపుగా చేయండి, వాడి ఇంటిని పడగొట్టేసి పెద్ద కోట కట్టండి, దానికి చుట్టుముట్టులో ఒక కాంపౌండ్ వాళ్ళని ఏర్పాటు చేయండి, ఆ ఇంట్లో ఏమేమి కావాలో ఆ వస్తువులు మొత్తం అమలు చేయండి, కావాలంటే ఆ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ కూడా మీరు చేసి పెట్టండి, ఆ ఇంట్లో నేను భోజనం చేయాలి అని చెప్పి రాజుగారు ఆర్డర్ వేసిన తర్వాత
మంత్రి ఇవన్నీ చూసుకొని ఇల్లును కోటను తయారు చేసేసి ఆ ఇంటిలో అన్ని శుభ్రపరిచి ఒక రోజున రాజు ఆ ఇంటికి వెళ్ళినాక ఆ ఇంటిలో పంచి పరిమాణాలు తీసుకొచ్చి పెట్టి భోజనం చేపిస్తున్నారట. అప్పుడు రాజుగారు తింటూ అడిగాడట, ఎలా అందరూ అనేకమైన రకాల కోరికలు అడిగారే, నువ్వు నా ఇంట్లోకి వచ్చి భోజనం చేయమని అడిగావు, ఏమిటి ఆ కారణం అని అతనే అడిగితే, అయ్యా ఈ ఊరు ప్రాంతాన్ని అంతా నువ్వు చూస్తున్నావు, వచ్చేటప్పుడు చూసావు కదా, నాకంటే ఇంకా నీచమైన మార్గంలో నడుస్తున్నారయ్యా ఈ ఊరంతా. అనేక మంది కరువు కాటకంలో ఉన్నారయ్యా. నువ్వు రాజుగా అక్కడ కూర్చొని ఉన్నావు, నీకు తెలిసిందో తెలియలేదో ఈ ప్రాంతపు విషయం గురించి నీకు తెలియపరచాలని, ఇక్కడ ఉన్నట్టు వారి మంచి చెప్పరు తెలియపరచాలని నా ఇంటికి వస్తే ఇవన్నీ కలిగ చూచి ఒకవేళ జాలి పడతావేమోనని నా ఇంటికి నిన్ను రప్పించానయ్యా. ఇదే నా కోరిక, ఈ ఊరు బాగుపడాలని నేను ఆశపడ్డానయ్యా అని అనగానే ఆయన కళ్ళ నుంచి నీళ్లు తెచ్చుకున్నాడట. ఎందుకో తెలుసా, ఈడు కోసమే కాదు ఈ కార్యక్రమం అడిగింది, ఈ ప్రాంతాన్ని మొత్తం కోసం ఈ విషయాన్ని వీడు అడిగాడు కాబట్టి వీడికి ఏదైనా ఒక మేలు చేయాలి అని ఆలోచన చేసి, ఎంత నమ్మకమైన వాడు, ఎంత నమ్మకంగా ఉన్న వీరి జీవితంలో ఏదో ఒక కార్యం చేయాలి అని అతనిని పిలిపించి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. వాడు నమ్మకంగా వాడి కోసమే వాడు తపన పడలేదు, కానీ అనేక మంది కొరకు వాడు తపన పడ్డాడు. అనేక మందికి వరకు తపన పడ్డాడు. వాడు నమ్మకంగా ఆ కార్యాలలో ముందుకు నడిచాడు కనుక, వాడి కోసం వాడు నడవలేదు కనుక, అనేక మంది కోసం వాడు నడిచాడు కనుక దాన్ని నమ్మినట్టి రాజు, ఆ నమ్మకత్వాన్ని చూసిన రాజు అతని కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతంలో తన అల్లుడిని మళ్ళీ రాజుగా చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నమ్మకమైన జీవానికి మెండైన దీవెనలు నీకు రాబోతున్నాయి. నమ్మకంగా జీవిస్తున్నావా? నమ్మకంగా బ్రతుకుతున్నావా? నమ్మకమైన జీవితం నీ జీవితంలో కలిగి ఉన్నదా? నువ్వు కలిగి ఉంటే ఆశీర్వాదము నీదే, ఆశీర్వాదము నీదే. నమ్మకము లేని కాడ ఆశీర్వాదం అనేది ఉండదు. నమ్మకం లేని దగ్గర ఆశీర్వాదం అనేది ఉండదు. అందుకే ఏమన్నాడు 18:7 ఏమన్నాడు? బుద్ధిహీనుడి యొక్క నోరు వానికి నాశనము తెచ్చును, వాని యొక్క పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చాడు. చూడండి, నెహ్రూకే వేసాడు వాడు ప్రశ్న, కానీ వాడి జీవితం ఏమైపోయింది? అయ్యా నెహ్రూ గారు అడిగాడంట, నాది పొరపాటు అయిందయ్యా, అది పాత తాడు నేను చూసుకోలేదు, రే కొత్త తాడు తీసుకొచ్చిండు మళ్ళీ ఊరు వేయండి అన్నాడట. బ్రతికిద్దామని ఆయన అనుకున్నాడు, కానీ మరలా కొత్త తాడు తీసుకొచ్చి వాడు ఊరికి కొయ్యనబడ్డాడు. ఎలాంటి పెదవులు ఇవి చెప్పండి? నాశనము తెచ్చిపెట్టే పెదాలు, నాశనం తెచ్చిపెట్టే పెదాలు. కానీ ఒకడున్నాడు, వాడు ఊరిని కాపాడుకున్న పెదాలు, రాజు ఇంట్లో అల్లుడుగా వెళ్ళినట్టు పెదాలు, ఆ ప్రాంతానికే రాజుగా మార్చబడినట్టు పెదాలు. కొట్టదు హల్లెలూయా. అలాంటి వీరత్వం మీ జీవితంలో కలుగును గాక, అలాంటి వీరత్వం మీ జీవితంలో కలుగును గాక. అది మన ప్రభు మనకు తెలియపరుస్తున్న ఆశీర్వాదము. నమ్మకమైన జీవానికి మెండైనా చెప్పాలి, మెండైనా. నమ్మకంగా ఉన్నావా నీవు? మనుషులకి కాదు. నమ్మకంగా ఉన్నావా నీవు? మనుషులకి కాదు, దేవునికి నువ్వు నమ్మకం ఉంటే మెండైన దీవెనలు అంట వస్తాయని ప్రభు వారు తెలియపరుస్తున్నాడు. అదే 18వ అధ్యాయం సామెతలు 16వ వచనంలో ఇంకొక మాట రాయబడింది, చదవండి. ఒకడు ఇచ్చు కానుక, చూడండి, ఒకని ఇచ్చు కానుక వాటికి వీలు కలుగు చేయును, అది గొప్పవాని ఎదుటకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి ఇచ్చే కానుకట గొప్పవాని దగ్గరికి తీసుకొని వెళ్తుందట. ఇచ్చే కానుక ఎక్కడికి తీసుకెళ్తుందట? బైబిల్లోనే ఉన్నదా? నేను చెప్తున్నానా? మళ్ళీ చదువు అన్నమాట. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలిగేటట్టుగా చేయును, అది ఆ కానుకనట వీలు కలుగు చేసి ఆ కానుకట గొప్పవాని దృష్టికి తీసుకొని వెళ్తుందట. ఆ గొప్పవాడే మన ప్రభు అయిన యేసు. కొత్త సపట గట్టిగా హల్లెలూయా. ఆ గొప్పవాని ఎదుటికి తీసుకుపోతే నీకు మెండైన దీవెనలు కలుగుతాయట.
ఏమైనా హల్లెలూయా. మొన్న ఈ మధ్యలో నేను చేకూర్తి వెళ్ళాను ఒకసారి. వెళ్తే నాతో పాటు ఒక 2-3 వచ్చారు. ఒక దిక్క ఉదయం 8 గంటలకు ఏమి వెళ్ళాము, టిఫిన్ చేసాము, టీ తాగాము. తాగిన తర్వాత నాకున్న అలవాటు ఏమిటంటే ఎప్పుడు ఏమి టిఫిన్ చేసినా ఏం చేసినా మొట్టమొదటి నా జేబులో నుంచి తీసి నాకు అలవాటు. నాకు అలవాటు ఉన్నాయి. గబక్క నేను తీసిస్తా, లేకపోతే వెనక ముందు ఆడతా, కానీ ఉంటే మాత్రం నేను మాత్రం వెనుక ఆడను. అయితే తీసి నా పక్కన ఉన్నటువంటి వాడికి, తమ్ముడు వెళ్ళి బిల్లు కట్టిరా అని చెప్పిన. 4 తిన్నాం, టిఫిన్ చేసాము, టీ తాగాము. ఒక 500 రూపాయలు ఇచ్చాను. బిల్లు కట్టి బిల్లు తీసుకొని నా దగ్గరికి వస్తున్నాడు. నా పక్కన ఒక ఆయన ఉన్నాడు. అతడు హిందూ, ప్రభుని అంగీకరించిన మనిషి. అతను అన్నాడు, ఏమైంది, బిల్లు మీరు కట్టారా? అన్నా మీరు కట్టకూడదు, నేను కడతానన్నా. నేను కడతాను అని అన్నాను. అంటే ఏం నేను కట్టకూడదా అని నేను అన్నాను. అని నవ్వాను. లేదు లేదు నేను కడతాను అని అన్నాను. లేదు కట్టేసాడు, అయిపోయింది అని చెప్పేసి అని అన్నాడు. అతను ఆ బిల్లు తీసుకొని ఏమిటి మీ ఫోన్పే నెంబర్ ఏది, ఇది పలాందే కదా అని ఏమిటి నాకు డబ్బులు కొట్టేసేసి. నేను అన్నాను, ఏంది నాకు వరుసగా బావ అవుతాడు ఆయన. నేను అన్నాను, ఏమైంది బావగారు, నేను ఏయకూడదా నీకు అని అన్నా. అతను హిందూ. అతని నోట్ల నుంచి వచ్చిన మాట ఏమిటంటే, ఇప్పుడు మీరు పాస్టర్ గారు, నేను నిన్ను పేరు పెట్టి పిలవకూడదు, పాస్టర్ గారే అని అనాలి అని అన్నా. అలాగే మీరు తప్పే ఉంది అని నేను అన్నాను. అంటే దానికి అన్నాడు, ఒక పూజారి పూజ చేసే అంటే మన యొక్క చేతిలో నుంచి వచ్చిన డబ్బులు, ఒక దైవజనుడు చేతిలో ఉన్న డబ్బులు, అవి దైవజనుడు కాదు, పూజారి కాదు, కానీ అవి దేవుడి. ఆ డబ్బులు మేము ఖర్చు చేయకూడదు. నేను నీకు ఖర్చు చేయొచ్చు, కానీ నువ్వు నాకు ఖర్చు చేయకూడదు. ఆ డబ్బులు అనగానే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. చూడండి, అంటే ఒక దైవజనుడు తీసుకున్నంటే ఆ డబ్బులు అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? సంఘములో నుంచి వచ్చినాయి. అవి ఎవరి పంపితే వచ్చినాయి? దేవుని ద్వారా కలిగినాయి. ఆ దేవుని ద్వారా కలిగినాయి సంఘంలో అవసరమైతే ఖర్చు పెట్టు, సంఘంలో దేవుని సేవకుడు కుటుంబం వాడుకోవచ్చు, కానీ ఇలాగ మేము వాడుకోవడానికి వీలు లేదు అని చెప్తే, అబ్బా విశ్వాసంగా ప్రభుల ముందుకు వెళ్ళే మాకే లేదా ఈ విశ్వాసం, ఇంత నమ్మకత్వం అని నా మనసు ఒక అరగంట సేపు అదే ఆలోచించాను. అంటే రూపాయి కూడా వ్యర్థంగా ఖర్చు పెట్టేదాని కొరకు అతడు ఇష్టపడలేదు. అందుకే ప్రభు అన్నాడు, నమ్మకమైనటువంటి వారికి మెండైనా దీవెన. నువ్వు ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి. అందుకే ఒకని కానుక వానికి వీలు కలుగజేసి ఆ కానుక గొప్పవాని దగ్గరికి తీసుకొని వెళ్ళను. ఆ గొప్పవాడు చెప్పినప్పుడే నువ్వు చెయ్యాలి అన్నది. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనలో ప్రభు కోరుకుంటుంది, మనలో ఉండవలసింది ఏమిటి అంటే, మన యొక్క మాటలో నమ్మకత్వము కలిగి ఉండాలి. మన మాటలో నమ్మకం కలిగి ఉండాలి, నమ్మకత్వం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ నమ్మకత్వాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడు మరుక్షణము మెండైన ఆశీర్వాదాలు మనకి రాబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. షేక్ అండి చెప్తారా ఒకసారి? నమ్మకమైనటువంటి వానికి మెండైన దీవెనలు అంట. అన్న లేదా అక్క, నమ్మకంగా ఉన్నావా? ప్రశ్న ఒకసారి అయినా ఉన్నావా నమ్మకంగా? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకున్నానండి మీరు. ఆ మాట నేలను చూస్తే బాగుండదేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకమైనటువంటి వానికి మెండైన దీవెనలు అని ప్రభు వారు ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారు. అందుకే మనం ఒక పల్లవి చరణం పాడుకొని ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూచిన మిత్రులే నిలవకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూచిన మిత్రులే నిలవకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. నమ్మకమైనటువంటి వానికి మెండైన దీవెనలని మన ప్రభువు ఈ మాటని మనకి తెలియపరిచాడు. మొట్టమొదటిగా ఒక విశ్వాసిగా మనకు ఉండవలసినటువంటి సందర్భం ఏమిటని ప్రభు వారు చెప్పారు అనంటే, మాటలో ఏం కలిగి ఉండాలంటే మనం చెప్పాలి. మాటలో చెప్పండి, మాటలో నమ్మకత్వం కలిగి ఉండాలి. ఉన్నప్పుడు ఆశీర్వాదాన్ని మనల్ని దేవుడు తీసుకొని ఆశీర్వదిస్తాడు. అందుకే ఒకడిచ్చు కానుక వానికి వీలు కలుగు చేసి అది గొప్పవాని దగ్గరికి తీసుకొని వెళ్తుంది. అంటే నీకు ఆశీర్వాదం వచ్చినట్ట రానట్ట చెప్పాలి, వచ్చినట్ట రానట్ట. ఆశీర్వాదము నీవు సంతృప్తిగా పొందుదుగాక. హల్లెలూయా. రెండవది వచ్చేసి రుణం అని చెప్పేసి నేను ముగిస్తాను. రెండవది వచ్చేసి త్యాగము నీలో కనిపించాలి. రెండవది త్యాగము నీలో కనిపించాలి. నీలో ఒక త్యాగము కనిపించాలి. చదువుకున్నాము రోమపత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము 8-9 వచ్చిన 5. రోమపత్రిక 5వ అధ్యాయము 8-9 వచ్చిన ఒకసారి చదవాలి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను చూడండి వెల్లడపరుచుచున్నాడు కనుక, ఎలాగనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనము ఏమై ఉన్నామట? నీతిమంతులమై ఉన్నాము. దేని వలన నీతిమంతులమై ఉన్నాము? మనము ఆయన రక్తము వలన నీతిమంతులమయ్యాం. అంటే ఆయన పరిపూర్ణమైన త్యాగాన్ని మన కోసము చేశాడు. చేస్తేనే కదా మనం నీతిమంతులుగా మారింది. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు ఎవరన్నా నా దగ్గరికి వచ్చేసి, అన్నా నీకు ఒక 5 కోట్లు డబ్బులు ఇస్తాను అని మధ్యాహ్నంలో నట్టెంట పెట్టేసి అక్కడ ఒక మందిరాన్ని, ఇక్కడ ఒక మందిరాన్ని, అక్కడ ఒక మందిరాన్ని కట్టించి పేదగా ఉన్నటువంటి వారికి సహాయం చేయన్నా
అనంటే ఎంత సంతోషంగా ఉండదో ఈ మాట చదువుతుంటే అంత ఆనందంగా ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నీకు సంతోషం లేదా? ఈ రోజు నువ్వు నీతిమంతుడుగా నీతిపరుడుగా మార్చబడటానికి యేసు ప్రభువారు చేసిన త్యాగము, ఈ త్యాగము నీకు గుర్తుకు రావాలి. ఈ త్యాగము నిన్ను నడిపించాలి. ఈ త్యాగము నిన్ను పరిపాలన చేయాలి. అందుకే దేవుడు అంటున్నాడు, త్యాగపూర్వమైన త్యాగము నీలో కనిపించాలి అని ప్రభువారు తెలియపరుస్తూ మన కొరకు త్యాగము చేశాడు మన ప్రభు అయినట్టి యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు మందిరానికి రావడానికి త్యాగం చాలా మంది. వర్షం పడ్డ మందిరానికి వస్తున్నారు చాలా మంది. చాలా మందికి అనారోగ్యం ఉన్న కొంతమంది దేవుడు చూసుకుంటుండే అని వచ్చే వాళ్ళు ఉన్నారు, అని రాకుండా ఉన్నంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు నీ త్యాగం ఎంతవరకు ఉన్నది? ప్రభువారు నీ కోసము తన ప్రాణమును త్యాగం చేసి ఉన్నాడు కనుక ఆ త్యాగాన్ని గుర్తించి ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు చేయగలిగిన త్యాగం ఏది? కొన్నిసార్లు కొన్ని మందిరాలలో మీరు చూసినట్లయితే మందిరంలోకి మందిరం అయిపోయిన ఎమ్మటే మరుక్షణమే శాపలన్నీ తీసేస్తారు. వాళ్ళు శుభ్రంగా ఊడుస్తారు, శుభ్రంగా తడిపట్టేసి తుడుస్తారు. పులిపిట్టి కానీ మొత్తం తుడిసి ఇంటికంటే అందముగా తీర్చిదిద్దుతారు. అటువంటి వారి యొక్క త్యాగము యేసు ప్రభు పాదాల దగ్గర వృధాగా పోనేరదు, వృధాగా పోనేరదు. నేను ఒక అరగంట ముందు వెళ్ళి దేవుని సన్నిధానంలో మందిరం కొంచెమైనా పెద్దదైనా నాకు తగిన త్యాగము నేను చేస్తాను. దేవుడు ఇచ్చే ఆ త్యాగములో నేను ముందుకు నడవాలి అనే ఆలోచన, అటువంటి త్యాగం ఎంతమంది చేయగలరు? ఈ రోజు నీ త్యాగాన్ని గుర్తించగలుగుతున్నాడా నీ భర్త? ఈ రోజు నీ త్యాగాన్ని గుర్తించగలుగుతుందా నీ భార్య? ఈ రోజు తల్లిదండ్రుల త్యాగాన్ని గుర్తించగలుగుతున్నారా పిల్లలు? ఈ రోజు మీరు చేస్తున్న త్యాగము గుర్తించగలుగుతున్నారా నీ ఇంటి వారు? నిన్ను నమ్మే బలహీనమైన భర్తను నీకు ఇచ్చాడు, నిన్ను నమ్మే బలహీనమైన భార్యను నీకు ఇచ్చాడు, నిన్ను నమ్మే బలహీనమైన చేతగాని పిల్లలు నీకు ఇచ్చాడు. కారణం ఏమిటో తెలుసా? నేను త్యాగపూర్వకమైన కార్యాలు నీ కొరకు చేశాను కనుక అదే త్యాగము నీ కుటుంబం కోసము, నీ పిల్లల కోసము, నీ సంసారాన్ని ముందుకు తీసుకుని పోయేదాని కోసము నువ్వు అలాంటి త్యాగము చేయాలి అన్నదే దేవుని యొక్క కోరిక. చెప్పటి ప్రభు నామని మనం మహిమపడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రకమైన త్యాగాన్ని మనం దేవుని కొరకు చేస్తున్నాము? దేవుని బిడ్డలారా, దేవుని కొరకు త్యాగం చేసే పిల్లలుగా, దేవుని కొరకు ముందుకు నడిచే పిల్లలుగా, ఏదైనా పని చెప్తే తప్పించుకున్నట్టు వాళ్ళగా కాక, సంఘంలో ఏది కొరవైనా, ఏది కొదువైనా, ఏది అవసరమైనా దాన్ని ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ దేవుని కొరకు నేను చేయాలి, ఎందుకంటే నా కోసం తన ప్రాణము త్యాగం చేశాడు నన్ను నమ్మి అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోగలిగినట్టుగాని అయితే ఈ త్యాగపూర్వకమైన విషయము నీకు గుర్తుకు వచ్చేటట్టుగా దేవుడు చేయగలడు. ఎంతవరకు నువ్వు త్యాగం చేస్తున్నావు? నీ కుటుంబం కోసం, నీ భర్త కోసం ఎంత త్యాగం చేస్తున్నావు? నీ భార్య కోసం ఎంత త్యాగం చేస్తున్నావు? నీ కుటుంబాన్ని నడిపించుకునే దాని కొరకు ఎంత త్యాగం చేస్తున్నావు? సంఘంలో నువ్వు ఎంత త్యాగం కలిగి ఉన్నావు? నీ త్యాగము మనుషుడు గమనించకపోయినా ఆ పరలోకపు తండ్రిని గమనించి అక్కడి నుంచి నీకు ఆశీర్వాదాన్ని ఈయటానికి ఇష్టపడుతున్నాడు దేవుని బిడ్డలారా. నువ్వు కన్నీరు విడుస్తున్న కన్నీటిని దుడటానికి ఆయన చేతకానటి వాడు కాదు. నువ్వు పడుతున్న బాధల నుంచి నేనేమిటే బయటికి తీసుకురావడానికి ఆయన చేతకాని వాడు కాదు. ఎంతవరకు దాన్ని నువ్వు అమలించుకుంటున్నావు, ఎంతవరకు దాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావు, ఎంతవరకు దాన్ని నువ్వు పోరాడగలుగుతున్నావు, వీటన్నిటిని చూసి చేతగాని నీ జీవితంలోకి వచ్చి ఆయన అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన త్యాగం చేయగలిగే దానికి సమర్థుడు. నీ త్యాగము నీ కుటుంబానికి పరిపాలన కావాలి, నీ భర్తకు పరిపాలన కావాలి, నీ భార్యకి పరిపాలన కావాలి, నీ పిల్లలకి పరిపాలన కావాలి. నీ త్యాగము వారిని నడిపించాలి.
ఏమైనా హల్లెలూయా. కాళ్ళజెర్రీ ఎంతమందికి తెలుసు? ఆల్మోస్ట్ అందరికి తెలుసు. కాళ్ళజెర్రీ అది పిల్లలు పెట్టిన తర్వాత ఆహారాన్ని సంపాదించదు. అది మీకు తెలుసా? ఆహారాన్ని సంపాదించదు. సంపాదించకపోగా ఆ పిల్లలు కొంచెం పెరిగిన తర్వాత తన తల్లిని ఆ పిల్లలు తినేస్తాయి. ఆ తల్లిని తన పిల్లలు తినేస్తాయి. ఒక్క పీస్ కూడా ఉంచకుండా ఆ జెర్రీని మొత్తాన్ని తన పిల్లలు తినేసేసి మళ్ళా ఏరే ప్రాంతానికి వెళ్తాయి. ఆ జెర్రీ నా పిల్లల భవిష్యత్తు కోసము, ఆ జెర్రీ నా పిల్లల బ్రతికేదాని కోసము, ఆ జెర్రీ నా పిల్లలు ముందుకు నడిచేదాని కొరకు నేను త్యాగమైపోయినా పర్వాలేదు అనుకుని తన ప్రాణాన్ని ఆ బిడ్డలకి దానం చేసేసేస్తుంది. హల్లెలూయా. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసము నా కోసము చేసిన త్యాగమా. గొడ్డ సపట్లు గట్టిగాను హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు చేసే త్యాగము అద్భుతమైనటి త్యాగము అనే విషయాన్ని మనము గుర్తించుకోవాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు త్యాగం చేయకపోతే ఈరోజు మనకు రక్షణ లేదు. యేసు ప్రభు వారు త్యాగం చేయకపోతే ఈరోజు ఈ స్వేచ్ఛ మనకి లేదు. ఆనాడు యెషయా 2 భాగాలుగా చేర్చబడ్డాడు. సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు సువార్తను ఆపి సువార్త వింటే అనేక మంది రక్షించబడతారని ఆ సువార్తను అడ్డుపుచ్చుకునే దాని కొరకు యెషయాని 2 భాగాలుగా కోసినా కూడా యెషయా తన మనసుని ప్రభువుకు సమర్పించుకొని త్యాగం అయిపోయాడు, బలిగా మార్చబడ్డాడు. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త చెబుతూ ఉన్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు చెప్పినా లోబడలేదు అని చెప్పేసి యోహాను పట్టుకుంటే ఇదిగో ఈ గదంతా బాండీని ఏర్పాటు చేసి ఆ గదిలో ఒక పెద్ద బాండీలో నూనె పోసి మరగబెట్టి ఆ నూనెలో అతన్ని వేసి వాడిచారు. దేవుని బిడ్డలారా, అయినప్పటికీ ఆయన త్యాగం చేశాడు సువార్త నిమిత్తమై. పేతురు గారు తల్ల కిందలుగా వేయబడ్డాడు సువార్త నిమిత్తమై. వీరి ప్రాణమును త్యాగం చేస్తున్నాడు కనుక నీ కుటుంబం కోసమో నువ్వు చేస్తున్న పరిచర్య కోసమో దేవుని కొరకు నువ్వెంత త్యాగం చేసే దాని కొరకు సిద్ధపడి ఉన్నావు ఈరోజు. అందుకే రెండవది త్యాగము నీలో కనిపించాలి. త్యాగం పక్కన పెట్టు. ఒక మాట అంటేనే ఓర్చుకోలేను నేను. త్యాగం పక్కన పెట్టు. ముందు ఆయన అన్నాడు అనుకో, మాటకు నేను అనాల్సిందే. ఆమె అన్నదనుకో, మాటకు నేను అనాల్సిందే. త్యాగం దేవుడు అడిగాడు. బట్ అది కాదు ప్రభు మనకి నేర్పిస్తుంది త్యాగము. హల్లెలూయా. ఈ త్యాగమును నీ కుటుంబంలో నువ్వు చేయగలవని నిన్ను నమ్మి ఆయన విలువైన రక్తాన్ని నీ కొరకు ధారాగతం చేశాడు. నీవు నీ కుటుంబానికి త్యాగపూర్వకమైన వ్యక్తిగా ఖర్చు అవ్వాలి అని కొట్ట చప్పట్లు గట్టిగాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు త్యాగం చేయబడిన బిడ్డల దేవుడికి కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి జెర్రీ తన పిల్లల కోసం ఏమైపోయిందంటే త్యాగం అయిపోయింది. 4 దిక్కులు 5-6 దిక్కులు బిడ్డలు పీక్కొని తన శరీరాన్ని తింటున్నా కూడా కళ్ళనీళ్ళు పెట్టుకున్నదే కానీ అక్కడ నుంచి పో అని పోలేదు, వాటిని తరమలేదు. తన శరీరాన్ని తన బిడ్డలకి అదేం చేయబడిందంటే త్యాగం చేసుకున్నది. రోజు నువ్వు త్యాగం చేస్తున్నావా? నీ కుటుంబానికి త్యాగం చేయమంటే నిన్ను మరణించమని కాదు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చలవిస్తుంది. కాస్త ఎక్కువైతే పని ఓర్చుకోలేని తత్వం. కాస్త కష్టం తగిలిందంటే గుండెల్లో నుంచి లేనిపోయినటువంటి మాటలు, బండను పగలగొట్టేటువంటి మాటలు, మనిషిని దూరపరిచే మాటలు, మనిషికి వేరయ్యే మాటలు, మనిషిని ఆశ్రయించుకునే మాటలు, మనిషికి వేరుగా పోయే మాటలు, ఇవ మన జీవితం నుంచి బయటికి వస్తున్న కొలది నువ్వు త్యాగం చేసిన వ్యక్తివి కానేరవు అని దేవుడు చెప్తున్నాడు. ఒక క్రైస్తవుడిగా రెండవది నీకు ఉండవలసింది ఏమిటి అని ప్రభు వారు సెలవిస్తున్నారంటే త్యాగం. నీలో త్యాగం కనిపించాలి. నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు, సంఘం కొరకు, దేవుని కొరకు నువ్వు ఖర్చు అయ్యే వ్యక్తిగా కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నామా? ఈరోజు
అందుకే ఒక 5 కోట్లు తీసుకొని వచ్చి నీ ముందు పెట్టి అక్కడ ఇక్కడ మందిరాన్ని కట్టి పేదతనంగా ఉన్నట్టు వారికి ఇవన్నీ పంచిపెట్టి అన్నా అని చెబితే ఎంత ఆనందాన్ని తెచ్చిపెట్టిద్దో అంతకంటే విలువైన మాట మనం చదువుకున్నాం. ఇప్పుడు మరి చదువుకున్న మాట 8, 9 వచ్చినాన్ని మరి చదువుకోండి. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తే నీ కోసం నా కోసం ఏమైపోయాడు? ఆయన చనిపోయాడు. చూడండి, రేపు మనం అందరం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. కింద నేను ఉదయం ట్రైన్లో నుంచి వచ్చేటప్పుడు 5:04 నాకు మెలకు వచ్చింది. రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని గుర్తొచ్చిందంటే, బట్ ఇప్పుడు చనిపోతే ఎలా అని అనిపించింది. ఎందుకో నాకు తెలియదు. అసలు ఎట్లా చచ్చిపోతే ఇంకేం లేదే, ఇక మనం మన వాళ్ళ చూడమే, మనం ఇదంతా చూడమే, అసలు ఎట్లా అని కాసేపు దురాత్మ ఇక్కడ నుంచి వెళ్ళిపో నా నుంచి అన్న వెంబడి నాకు సమాధానం వచ్చేసింది. ఏమనే హల్లెలూయా. అప్పుడు ప్రభు అన్నాడు, రేపు ఇక్కడ నుంచి పరలోకం నువ్వు వెళితే పరలోకంలో నిన్ను నిలబెట్టి, అయ్యా నేను నీ కోసం ప్రాణం త్యాగం చేశాను కదరా, నా రక్తాన్ని సిందించాను కదరా, నీ కొరకు ప్రాణం త్యాగం చేస్తే కదా నువ్వు ఇప్పుడు పరలోకానికి వచ్చావు, మరి నీ త్యాగాన్ని బట్టి ఎవరన్నా వచ్చారంటారా అని నన్ను అడిగితే నేను ఏం ప్రశ్న చెప్పాలనిపించింది నాకు. హల్లెలూయా. అనిపిస్తుందా మీకు? నేను నీ కోసం ప్రాణం త్యాగం చేశాను కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు, కానీ నేను నమ్మిన భూమి మీద వదిలిపెట్టాను కదా, పరలోక రాజ్యానికి నువ్వేం తీసుకొని వచ్చావన్న ప్రశ్న అడిగితే నేనేం చెప్పాలి అని ఆలోచన. నేను ఖచ్చితంగా అప్పుడు చెప్పాలి, అయ్యా నీవు నా కోసం త్యాగం చేసినట్టుగా ప్రతి ఆదివారం నేను కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, ఇరుకైనా నీ మందిరమునికి వచ్చి అనేకమైన వాక్యాలు చెప్పి నీ బిడ్డను బలపరిచే త్యాగం నేను చేశానయ్యా అని చెప్పాలి. కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇలాంటి త్యాగాన్ని మనం కలిగి ఉండాలి. ఇలాంటి త్యాగాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడట, దేవుడు మనల్ని దీవిస్తాడు అని తెలియపరిచాడు. అందుకే 1 యోహాను 3:16 ఒక మాట ఉంది, నేను ముగిస్తాను. 1 యోహాను 3:16. 1 యోహాను 3:16. ఆయన మన నిమిత్తము, చూడండి, ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను కనుక దీని వల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. హల్లెలూయా. చూడండి, ఆయన మన కొరకు పెట్టిన ప్రాణము ఎట్టిది అంటే ప్రేమతోనే దాన్ని, ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. ఎలా పెట్టాడు? ఆయన ప్రేమతోనే ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. అందుకే నీ భర్త ఎంత కసాయివాడైనా, నీ భార్య నీకు లోబడనిదైనా, నీ పిల్లలు నీ మాట వినకపోయినప్పటికీ నీ త్యాగము ప్రభువుకి నచ్చిందై ఉండాలి అని ప్రభు ఆ త్యాగాన్ని కోరుకుంటున్నాడు. కొట్ట చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. అందుకే మన కుటుంబంలో కానీ సంఘములో కానీ మన త్యాగము ఎలాగ ఉండాలి అంటే త్యాగపూర్వకమైన ప్రేమ ఉండాలి. హల్లెలూయా. త్యాగం చేసేదైనా ఉండాలి, త్యాగం చేయాలి. అందుకే అందరు వచ్చి కానుకేసినప్పుడు ఒక పేద తల్లి వచ్చి కూడా కానుకేసింది, అందరూ వేసిన దానికన్నా పేద తల్లి వేసిన కానుకను దేవుడు గొప్పగా దాన్ని పొగిడాడు. అదేంటి, అందరూ వేశారు, అందరూ ఎక్కువ వేశారు, ఏమైనా పొగటం ఏంటి కారణము అని శిష్యులు అడిగితే అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, వీళ్ళందరూ ఉన్న దాంట్లో వేశారు, ఆమె లేని దాంట్లో నుంచి వేసింది. ఏమైనా హల్లెలూయా. ఆ త్యాగము రేపటికి దేవుడు చూసుకుంటాడులే అనే త్యాగము, తర్వాత దేవుడు చూసుకుంటాడులే అనే త్యాగము, ఈ త్యాగాన్ని గుర్తించిన దేవుడు ఆ తల్లిని ఏం చేశాడు? ఆశీర్వాదకరంగా నడిపించాడు. హల్లెలూయా. కాబట్టి నీ కుటుంబానికి త్యాగపూర్వకంగా ఉన్నవా అంటే అన్నాళ్లే, కోపంలో ఉండి అన్నాడేమోలే, ఆలోచన లేకుండా అన్నదేమోలే అని అనుకుంటున్నావా? అనుకుంటే త్యాగపూర్వకమైన నీ స్థితిని దేవుడు చూసి ఆయన విలువైన రక్తాన్ని నీకు ఇచ్చిన దాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. దీవెనకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎఫెసీ 1 అధ్యాయము చివరి మాట చదువు ముగిస్తా.
ఎఫెసీ 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. ఎఫెసీ 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. ప్రియుని యందు తాను ఉచితముగా మీకు అనుగ్రహించిన, చూడండి, తన కృపా మహిమకు కీర్తి కలిగేటట్టుగా ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారాగే కొట్టండి చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. ఈ రోజు కుమార్తెలము అవుతున్నామంటే దానికి కారణం ఏమిటంటే ఆయన త్యాగం చేశాడు. ఆయన ఏం చేశాడు? తన చిత్త ప్రకారంగానే త్యాగం చేశాడు. త్యాగం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. రేపు మన పిల్లలు అనాలి, మా అమ్మకి ఉన్నా లేకపోయినా మాకు తీసుకొచ్చి పెట్టేది, మా నాన్నకి ఉన్నా లేకపోయినా మాకు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు అని. నేను అప్పుడప్పుడు చెప్పాను కదా, మా అమ్మ బాలంత అయినప్పుడు నేను చెప్పాను, విన్నాను కదా, మా అమ్మ బాలంత అయినప్పుడు బాలెంతలో మా అమ్మ అన్నం వండుకోవడానికి లేకపోతే అంత ముద్ద తెచ్చి పెడదామని ఒక ఆయనకి అరగకపోతే అరగ దగ్గర పొద్దుగు కిందకు పనిచేసిన తర్వాత ఆమె అంత సంగట ముద్ద పెడితే ఆ సంగట ముద్ద అందులో ఒక్క ముద్ద తీసుకొని కండంలో పెట్టుకొని మిగతా ఇంకొక ముద్ద వేసిందేమని అనుకుంటే ఆమె లేదు అయిపోయిందని చెప్తే అంత ముద్దతో ఆయన లేచి చేయగడుక్కొని తొట్టి దగ్గరికి పోయి వచ్చేలకి ఈ పెట్టిన ముద్ద కొక్కెత్తుకొని పోయేదట. మా నాన్న మాట చెప్పినప్పుడు కన్నీళ్లు నాకు భయంకరంగా తిరిగిపోయాయి. పొద్దుగూకులు అన్నం లేదు, అరకదున్నాడు. రాత్రి అంతా అన్నం లేదు, ఖాళీ కడుపుతో పండుకున్నారు. ఎంత త్యాగం చేసి ఉంటారు మా కోసం. తల్లిదండ్రులుగా మన బాధ్యత త్యాగపూర్వకమైన వారిగా ఉండాలి. ఆ తండ్రి ఆ త్యాగం చేశాడు నీ కోసం, నా కోసం. ఆ త్యాగాన్ని మనం కలిగి ఉండాలి అని. అందుకే మొట్టమొదటి మాట, ఒక క్రైస్తవుడుగా నీలో ఉండవలసినవి, దేవుడు కోరుకునేవి ఏమిటంటే మాటలో నమ్మకత్వం ఉండాలి. రెండవది, త్యాగం నీలో కనిపించాలి. ఏ త్యాగం చేయరు, ఇసంటి అసంటి అని కూడా అనరు. కష్టపడి చేస్తుంది కదా, సాకారం చేద్దామని భర్తకి ఉండదు. కష్టపడి చేస్తాడు కదా, ఆయనకి సహాయం చేద్దామని భార్యకి ఉండదు. మా అమ్మ మా నాన్న ఇద్దరు కష్టపడి మా కోసం గొడ్లు కష్టపడ్డట్టు కష్టపడ్డారు కదా అని చెప్పి పిల్లలు కూడా సహకరించే వాళ్ళు సమాజంలో లేకపోలేదు దేవుని బిడ్డలారా. అందుకని మన ప్రభువు మనకి ఈరోజు నేర్పినంటి రెండో మాట ఏమిటంటే త్యాగము నీలో కనిపించాలి. అది పరిచర్యలోనైనా, అది భర్త దగ్గరైనా, అది భార్య దగ్గరైనా, అది పిల్లల దగ్గరైనా, అది సమాజంలోనైనా నీ మటుకు నువ్వు త్యాగపూర్వకమైన వ్యక్తిగా దేవుని ఎదుట ప్రత్యక్షంగా కనపడుతువు గాక. హల్లెలూయా. అటువంటి ఆశీర్వాదాలతో నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు బ్లెస్ చేయను గాక, ఆశీర్వదించును గాక, దీవెనలతో నింపును గాక. ఇటువంటి కృపావరాలు మీ జీవితంలో మెండుగా నిలబడును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరిద్దాం. ఒక చిన్న ప్రార్థన వెతబడినటువంటి వాక్యం నిమిత్తమై ఒక చిన్న ప్రార్థన చేసినాక తర్వాత కానుకలు పట్టుకుందాం.